విజయనగర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యమా, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా తెలియదు కానీ బి పాజిటివ్ ఎక్కించవలసిన రక్తాన్ని ఓ పాజిటివ్కి ఎక్కించడంతో ఒక్కసారిగా ఆ పేషెంట్ యొక్క పరిస్థితి అతలకుతలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ఏదైతే మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఈ ఆసుపత్రిలో ఈ ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ముఖ్యంగా మాత్రం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి వార్డులో ఈ ఘటన అయితే మనం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 25వ తేదీని ఘటన అయితే చోటు చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూడొచ్చు పేషెంట్ తాలూకు వివరాలకు వెళ్తే గజపతి నగర్ మండలం మధుపాడ గ్రామానికి సంబంధించినటువంటి పి సూరమ్మ బి పాజిటివ్ గ్రూప్తో ఉన్నటువంటి ఆవిడికి మరొక వైపు చూసుకుంటే ఓ పాజిటివ్ గ్రూప్ని ఎక్కించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పి సూరమ్మ ఏ సూరమ్మ ఇద్దరు కూడా పక్క బెడ్లతో ఉండడంతో ఒకే పేరుతో ఉండడంతో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అలాగే డాక్టర్స్ అంతా కూడా ప్రత్యేకించి కమిటీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం మనం చూడొచ్చు ఈ నెల 24వ తేదీకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కోసం వచ్చినటువంటి ఈ యొక్క పేషెంట్స్కి ఈ యొక్క సేదు అనుభవమే ఒక విధంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అప్పటికే ఆ బ్లడ్ ఎక్కిస్తున్న నేపథ్యంలోనే అప్పటికే పూర్తిగా రియాక్షన్ కూడా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రియాక్షన్ రావడంతో పూర్తిగా ఆ పేషెంట్ యొక్క పరిస్థితి కూడా తారుమారు అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే వెంటనే ఇప్పుడు 5 నుంచి 10 ml మధ్యలో ఆ బ్లడ్ అప్పటికే ఆ పేషెంట్కి వెళ్ళిన నేపథ్యం కూడా కనిపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అప్రమత్తమయ్యి వెంటనే అది ఒక సంబంధించిన క్యానల్ను అవన్నీ కూడా తీసి మళ్ళీ ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యమా, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమా తెలియదు కానీ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉందంటూ కూడా పలువురు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యం అంటే ఎందుకు అంత చిన్న చూపు అంటూ మరొక వైపు చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు అంతా కూడా పేదలే వస్తారు. ఈ పేదలకి ఇటువంటి నిర్లక్ష్యమైన వైద్యం చేస్తే ఎలా అంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే చూసుకుంటే ఈ పేషెంట్కి ఎక్కడి నుంచి కూడా ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం కూడా కేజీహెచ్ కూడా తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు మనతో పాటు అల్లు పద్మజ గారు. మేడం గారు చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? ఈ విధంగా ఒకే బ్లడ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఒకరికి ఎక్కించవలసింది వేరుగా ఈ విధంగా మారింది. ఈ విధంగా జరిగితే ఆ పేషెంట్ల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదేవిధంగా అసలు ఇది జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఏ విధంగా దోహదం చేసి ఏంటి? ఇది 19th ఈ మంత్ 19thలో మనకి ఆర్థోపెడిక్ వార్డులో పేషెంట్ ఫ్రాక్చర్ ఫీమర్తో జాయిన్ అయ్యింది. ఆవిడ పేరు ఏ సూరమ్మ. అయితే 19th ఆర్థోపెడిక్ టీము ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్ రౌండ్స్ వేస్తూ ఆవిడని సర్జరీకి గాను ప్రిపేర్ చేయడానికి 6 grams హిమోగ్లోబిన్, ఆవిడ కొంచెం డయేరియాతో సఫర్ అవుతుంది. సో వీటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అని రౌండ్స్లో ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటే స్టాఫ్ నర్స్కి చెప్తారు, అలాగే ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్ కూడా చెప్తారు. ఇది జరిగింది. దాంతోపాటుగా ఇంకొక 4గురికి చెప్పారు. టోటల్గా 5 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చెప్పారు. ఆ రోజున వీళ్ళు క్రాస్ మ్యాచ్ శాంపుల్ తీసి పంపించాలి. అందులో 2 సూరమ్మలు అయి ఉన్నారు. ఒకరు ఏ సూరమ్మ, ఇంకొకరు పి సూరమ్మ. ఇద్దరికి సర్జరీ పడి ఉంది, ఇద్దరికి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చెప్పారు. నా దృష్టికి వచ్చేటప్పటికి నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇద్దరిని చూసి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ప్లస్ టీంని కూడా ఎంక్వైరీ టీం వేసాము. ఈ ఏ సూరమ్మ అన్న ఓ నెగిటివ్ బ్లడ్, బి సూరమ్మ అనే ఆవిడ బి పాజిటివ్ బ్లడ్. వీళ్ళు వెళ్ళి శాంపుల్ తీసుకొచ్చి ఇంటర్న్ పొరపాటున ఏం చేసిందంటే ఓ నెగిటివ్కి బి పాజిటివ్ కనెక్ట్ చేసినప్పుడు వెంటనే వితిన్ 5 minutes అంటే ఎంత అరేంజ్ చేసుకొని 1-2 minutes తర్వాత 5 ml బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసిన వెంటనే షివరింగ్ రావడంతో ఆపేసేసి రిపోర్ట్ చేసింది. సో వెంటనే ఎవిల్ కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారు. నా దృష్టికి వచ్చినాక నేను వెంటనే వెళ్ళిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉంది. కాకపోతే ఎంక్వైరీ టీము ఒక సర్జన్ డాక్టర్ రమణి, అలాగే మెడిసిన్ హెచ్ఓడి, 2 హెచ్ఓడీస్, 3 హెచ్ఓడీస్ని ఎంక్వైరీ టీం వేశాం. రమణి అని సర్జరీ హెచ్ఓడి, సుదర్శి మెడిసిన్ హెచ్ఓడి, అలాగే జయదీర్ ఎన్సీషా హెచ్ఓడిని వేశాము. టీం అంతా ఎంక్వైరీ చేశారు. సో ఐ వాజ్ ఆల్సో దేర్ యాజ్ ఏ చైర్పర్సన్. మొత్తానికి ఆర్థోపెడిక్ టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్ అండ్ ఇంటర్న్స్, అలాగే బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్స్
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియను, అసిస్టెంట్ ప్రొఫెసరు, హెచ్ఓడి, అలాగనే నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ స్టాఫ్ని అందరినీ ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఈ పొరపాటు జరిగిందన్నారు. దీని ప్రకారంగా మేము ఏం చెప్పామంటే, ఇక మీదట ఎప్పుడు ఇలా జరగకుండా మొత్తం బ్లడ్ బ్యాంక్లో కానీ ఇక్కడ కానీ సేమ్ నేమ్స్ అయినప్పుడు 1-2 సార్లు ఆల్రెడీ వీళ్ళు చెక్ చేసుకునే చేస్తారు, కానీ ఇంటర్న్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉన్నా డిఏఎస్ కూడా నువ్వు కూడా మళ్ళీ చెక్ చేయాలి, డిఏఎస్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళందరికీ కూడా మెమోలు ఇష్యూ చేయడం అయిందండి. బోత్ డిఏఎస్కి, స్టాఫ్ నర్స్కి, అలాగే బ్లడ్ బ్యాంక్ టీమ్. అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ పక్కన పెడితే అక్కడ ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు అక్కడ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ పేషెంట్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి ఏదైనా జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలండి? అంటే ఎంక్వైరీ టీం వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది బికాజ్ 5 ml బ్లడ్ ట్యూబింగ్లోనే ఉండి వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేసి తీసేయడం వలన మనం పేషెంట్ ఈ స్టేబుల్ అండ్ బికాజ్ క్రియాటినిన్ పెరిగింది అన్నది ఆల్రెడీ డయేరియాతో సఫర్ అవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల కాదు, దిస్ ఇస్ అండర్లయింగ్ కండిషన్, ఎనీమిక్గా ఉంది, 6 grams హిమోగ్లోబిన్తో ఉంది, డయేరియాతో సఫర్ అవుతుంది. సో ఇది పారామీటర్స్ వలన దానికి మేము ట్రీట్ చేస్తున్నాము. నౌ షీ స్టేబుల్ అండ్ డూయింగ్. అంటే ఇటువంటి బ్లడ్ చేంజ్ అయ్యేటప్పుడు ఏ ఆర్గాన్స్ పైన దాని ప్రభావం చూపించబోతుంది, ఆ ఆర్గాన్స్ ఏ విధంగా దాని పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? అంటే రాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటే కనుక ఈ లైసిస్ సిండ్రోమ్ అని వస్తుంది, దానివలన అన్ని ఆర్గాన్స్, లంగ్స్, కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే ఈ మనకి ఇప్పుడు ఈ సూరమ్మ కేసులో ఇమీడియట్గా వాళ్ళు చూసుకొని ఆపడం వలన మన పేషెంట్ని సేవ్ చేయగలం. పేషెంట్ డి నాట్ హ్యావ్ ఎనీ రియాక్షన్స్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మిస్టేక్ జరగడానికి ప్రధాన కారణంగా చూసుకుంటే అక్కడ ఏ సూరమ్మ, ఆ పి సూరమ్మ రెండు కూడా పక్క బెడ్లో ఉంటుంటూ సేమ్ ఇంచుమించుగా ఒకే ఏజ్లో ఉన్నటువంటి పర్సన్స్ కావడంతో ఆ పేర్లు కూడా మారడంతో ఈ యొక్క మిస్టేక్ జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దీనిపైన చూసుకుంటే ఇప్పటికే పూర్తి దర్యాప్తు కూడా చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేశారు. ఇప్పటికే అక్కడ చేసినటువంటి ప్రధానంగా ఎక్కడ మిస్టేక్ జరిగిందని కూడా దానిపైన కూడా ఇంకా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం కూడా అంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునేటప్పుడు బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ పైన కూడా దీని యొక్క ప్రభావం చూపుతుందంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.